హాయ్ హలో నమస్తే. నేను దేవేందర్. ఈరోజు స్టోరీ ఆడియో రివ్యూకి స్వాగతం. దమ్ము చిత్రం తర్వాత దాదాపు ఏడాది విరామంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం, దూకుడు వంటి ఘన విజయం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం, గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత బండ్ల గణేష్ నిర్మాణంలో వచ్చిన చిత్రం, ఇదే ఏడాదిలో నాయక్, స్పెషల్ 26 వంటి హిట్ చిత్రాల తర్వాత కాజల్ నుంచి వస్తున్న చిత్రం బాద్షా ఆల్రెడీ సంచలనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే వారం వరకు టికెట్లు లేకుండా హౌస్ఫుల్ షోస్తో ఫుల్ ఓపెనింగ్స్ కోసం వెయిట్ చేస్తున్న బాద్షాలో ఎన్నో స్పెషాలిటీస్. మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించడం, సిద్ధార్థ్ ఓ గెస్ట్ రోల్ చేయడం, శింబు ఓ పాట పాడడం వంటి ఎన్నో ప్రత్యేకతలతో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలని బాద్షా అందుకున్నాడా లేదా ఇక కథ గురించి చెప్పాలంటే, సాధుబాయ్ అండర్ వరల్డ్ డాన్, యువకుడు ఆవేశపరుడైన బాద్షా అతని కింద పనిచేస్తూ ఉంటాడు. బాద్షా తండ్రి రాజన్ సాధుబాయ్కి నమ్మకస్తుడైన సహచరుడు. మక్కాలో లాభదాయకమైన కసినోని నిర్వహిస్తూ ఉంటాడు రాజన్. సాధుబాయ్కి తెలివి, లక్ష్యసేధన, ఆవేశం చిరునామైన బాద్షా వల్ల వ్యాపారంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. దీంతో బాద్షాని, అతని కుటుంబాన్ని అంతమొందించాలనుకుంటాడు సాధు. ఇదే సమయంలో భారతదేశంలో పలు నగరాల్లో ఉగ్రవాద దాడులను ప్లాన్ చేస్తాడు సాధు. అయితే బాద్షా అతని ఆలోచనలను విఫలం చేయడానికి తన వంతుగా ప్రయత్నిస్తుంటాడు. ఇందుకు గాను జానకి ఆమె తండ్రి జయకృష్ణ సింహల సహాయం తీసుకుంటాడు. జయకృష్ణ సింహ హైదరాబాద్లో పోలీస్ కమిషనర్గా వ్యవహరిస్తుంటాడు. ఇలా కథ జరుగుతున్నప్పుడు బాద్షా అనేక పరిస్థితులను ఎదుర్కొంటాడు. బాద్షాకు సంబంధించిన అసలు కథ ఏమిటి, అతని జీవితంలోని విషాదం ఏమిటి, సాధుబాయ్ వ్యవహారాలపై అతను తీసుకునే నిర్ణయాలేమిటి, అతని నిర్ణయాలలో పద్మనాభ సింహ ఎలా ఉపయోగపడతాడు తదితర విషయాలతో మిగిలిన కథ నడుస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, బాద్షాగా ఎన్టీఆర్ అద్భుతమైన నటనను కనబరిచాడు. అతని పాత్రలో దూకుడుగా వ్యవహరించే స్వభావం, స్టైల్, అలాగే కొంచెం క్రూరమైన మనస్తత్వం ఉండాలి. ఈ మూడు విభిన్నమైన కోణాలను ఎన్టీఆర్ తెరపై సూపర్గా ఆవిష్కరించాడు. స్పాట్లో అతని కామెడీ, టైమింగ్స్, అదర్స్, ఇలాగే ఇటలీలో కాజల్తో జరిగే సీక్వెన్స్లు చాలా ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ లుక్, డైలాగ్ డెలివరీ పూర్తిగా మార్చేశాడు. అలాగే ఒకరి నుంచి మరో పాత్రలోకి మారడం, ఇవన్నీ చెప్పడం వేస్ట్. సినిమా స్క్రీన్ పై చూడండి, ఆ పాత్రలు మారే సన్నివేశాలు సూపర్. సైరో సైరో, రంగోలీ రంగోలీ పాటల్లో ఎన్టీఆర్ స్టెప్లు ఫ్యాంటాస్టిక్గా ఉన్నాయి. ఫ్యాన్స్కి ఈ సినిమా ఓ పండగ లాంటిది. ముఖ్యంగా ఎన్టీఆర్ జస్టిస్ చౌదరి గెటప్లో వచ్చే సీక్వెన్స్ సింప్లీ సూపర్బ్. ఫస్ట్ హాఫ్లో చాలా కీలకమైన సన్నివేశాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఉంటుంది. అది చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఇన్స్పెక్టర్ పద్మనాభ సింహ పాత్రలో బ్రహ్మానందం విపరీతంగా నవ్వించాడు. బ్రహ్మానందం పాత్ర సినిమాలో హైలైట్గా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్, నాజర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు పొట్ట చెక్కలయ్యే నవ్వు తెప్పిస్తాయి. హాలీవుడ్ సినిమా ఇన్సెప్షన్ నుంచి తీసుకున్న లివింగ్ అవుట్ ఏ డ్రీమ్ అనే కాన్సెప్ట్ని శ్రీను వైట్ల ఎంతో చాకచక్యంగా సూపర్గా డీల్ చేసి బ్రహ్మానందం కామెడీ ట్రాక్లో, డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు పాత్రలో ఎంఎస్ నారాయణ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. ఎన్టీఆర్, వెన్నెల కిషోర్, కాజల్తో కలిసి ఎంఎస్ నారాయణ ఫస్ట్ హాఫ్లో బాగా నవ్వించారు. బంతి ఫిలాసఫీతో, అలాగే వన్ లైన్ పంచ్ డైలాగ్స్తో కాజల్ బాగా ఎంటర్టైన్ చేసింది. సినిమాలో మరీ గ్లామరస్గా కనిపించింది. నవదీప్ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్గా బాగానే నటించాడు. హీరో సిద్ధార్థ పాత్ర చాలా చిన్నది, కానీ సినిమాకి చాలా కీలకమైన పాత్రని పోషించాడు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే, మైనస్ పాయింట్లు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ శ్రీను వైట్ల మూస కామెడీ, పాత సినిమాల్లోనే కొన్ని పోలికలు ఉండడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. జయప్రకాష్ రెడ్డి, తనికెళ్ళ బర్ని, మాస్టర్ భరత్, చంద్రమోహన్, తాగుబోతు రమేష్ లాంటి కమెడియన్స్ని సరిగా యూజ్ చేసుకోలేదు. ఇంకా వాళ్ళని బాగా పాత్రల్లో, స్టోరీలో లీనం చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఇంటర్వెల్ దగ్గర సినిమా కాస్త స్లో పేస్లో నడుస్తుంది. అవే మేజర్ మైనస్ పాయింట్స్. ఇక సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సినిమాటోగ్రాఫర్స్ 4 పనిచేశారు ఈ సినిమాకి. ఎవరు ఏ షాట్ని షూట్ చేశారని చెప్పడం మాత్రం చాలా కష్టం. ఇక ఫస్ట్ హాఫ్లో ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎఫెక్టివ్గా ఉంది, కానీ ఆడియో ఎక్స్పెక్ట్ చేసినంత ఆడియన్స్కి నచ్చలేదు. కాకపోతే సినిమా సాంగ్స్ విజువల్గా చాలా బాగా వచ్చాయి. అన్ని పాటల్లో కొరియోగ్రఫీ చాలా బాగుంది.
శ్రీను వైట్ల సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉన్నందువల్ల బాక్స్ ఆఫీస్ వద్ద చాలా సూపర్ హిట్స్ అందుకున్నారు. ఆ సినిమాలోనే బాద్షా విజయంలో కూడా ఎలాంటి మార్పు లేదు అని అనుకోవచ్చు. కాకపోతే ఈ సినిమాలో కొన్ని సూపర్ కామెడీ సీక్వెన్స్తో మన ముందుకు వచ్చారు. బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ ఈ సినిమాలో చాలా బాగా ఉపయోగించుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగా రిచ్గా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే సమ్మర్ హాలిడేస్లో ఫుల్గా ఎంజాయ్ చేయదగ్గ సినిమా. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఆడియన్స్ బాద్షా అనే టైటిల్ని నమ్ముకొని సినిమాకి వస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. శ్రీను వైట్ల విత్ జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల పాత సినిమాలని, జూనియర్ ఎన్టీఆర్ అదుర్ సినిమాని కలగలిపితే ఆ కామెడీ ఎలా ఉంటుంది, జూనియర్ని ఎలా చూడొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారో అలా చూడాలనుకుంటే ఈ సినిమా సూపర్. ఒకవేళ జూనియర్ని బాద్షా లాగా సినిమా మొత్తం రజనీకాంత్ భాషా లాగా చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా పెద్ద డిసప్పాయింట్మెంట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.